ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ గారు పెట్రోల్ పోసుకొని చనిపోతే అతని డెడ్ బాడీని ఇంటికి వెళ్తున్న తరుణంలో ఆ నర్సంపేటలో చాలా రచ్చరచ్చ నెలకొంది. అందులోని పోలీసుల భారీ ఉద్రిక్తత, కార్మికుల ఉద్రిక్తత ఏర్పడడం కూడా జరిగింది. అక్కడ అంతా హైటెన్షన్ వ్యవహారం నడిచింది. అందులోనూ రాజకీయాలు చేయడానికి వచ్చిండు ఓ రాజకీయ నాయకుడు. మాకు ఓట్లేయమంటే ఆయనకు బూతులు వస్తున్నాయి, ప్రజలపైన ఆయనకు బూతులు వస్తూ ఉంది. మరి సెంట్రల్ మినిస్టర్ అయి ఉండి ఏమైనా తీసుకొచ్చారా? జస్ట్ ఇట్లా ఒక్కటైనా ఒక ఎంట్రిక పీక్ ఇట్లా ఇక్కడ తీసుకొచ్చారా? తీసుకురాలి కదా. మరి బండి సంజయ్ గారు సెంట్రల్ మినిస్టర్ అయినా కూడా ఏం చేశారు? మరి ఏమైనా చేశారా? మరి ఆయన చేతిలోనే అంత పవర్ ఉంది. కేంద్రం ఈరోజు అధికారంలో ఉంది వాళ్ళ పార్టీ, కానీ ఆయన మాత్రం ఏదో ప్రతిపక్షంలో ఉన్నట్టు మాట్లాడతాడు. ఆయన ప్లేస్లో నేనే ఉండుంటే ఐ కెన్ రూల్ టు ద తెలంగాణ రూల్ చేసేటోడిని. కానీ ఈయన ఒకసారి ఈయన మాటలు, తెలివైన మాటలు ఒకసారి వినుకునే ప్రయత్నం చేద్దాం. ఇక ఆయన రాజకీయాలు సావు దగ్గరకు వచ్చి ఎట్లా రాజకీయాలు చేస్తారో మీరే వినండి. తమకు మద్దతు చెప్పడానికి అంటారు ఎంత రికం లేదు, తమకు మద్దతు చెప్పడానికి అంటారు ఎంత రికం లేదు. కుటుంబం అలా అందరూ మంచిగా ఉండాలి. మీకు అంతగా భారతీయ జనతా పార్టీ ఉద్యోగం చేస్తే ఏ విధంగా అందరూ ఇక్కడ ఏ దానిలో ఎంత ఉద్యమం చేసి మేము జైలు పోతే మీరు ఓటు కాలేజ్ ఏం సార్ జైలుకి పోయిర్రా? ఇది జైలుకి పోయిన ముచ్చట వచ్చింది. ఈనాడు ఒకసారి, మళ్ళీ ఈనాడు ఒకసారి. ఆయన ఏదో ఉద్యమం చేసి జైలుకి పోయినట. ఎంత ఉద్యమం చేసి మేము జైలు పోతే ఏ విషయంలో జైలుకు పోయారు సార్? మీరు మాట్లాడితే నేను జైలుకు పోయినా, మాట్లాడితే రేవంత్ రెడ్డి జైలుకు పోయిండు. దేని మీరేం ఉద్యమం చేసిర్రు? ఒకరేమో తంబాకు బ్యాచ్లో దొరికి జైలుకు వెళ్ళిన చరిత్ర ఈరోజు గూగుల్ని అడిగినా కూడా గౌరవ బండి సంజయ్ గారికి ఆ యొక్క మాట వర్తిస్తుంది అనేది మన క్లారిటీగా మనం చూసాం. అంతేనే కాదా? ఓ ఇల్లీగల్ యాక్టివిటీలా బండి సంజయ్ గారు ఇప్పుడు నేను మాట్లాడే ముచ్చట కాదు, ఇది నిజంగా మాట్లాడుకుందాం. బండి సంజయ్ గారు ఒక వ్యవహారంలో దొరికి జైలుకు పోయిండు. అవినీతి ఒక లెక్కని చెప్పాలి, తెలంగాణ యాసలో చెప్పాలంటే అదో దందా. ఎట్లాంటి దందా? ఓ లంగా దందా. ఇప్పుడు ప్రజెంట్ అదే నడుస్తా సొసైటీలో. అటువంటి దందాలో దొరికిపోయి ఒకరు జైలుకు పోయారు. సరే, అది వీళ్ళు మర్చిపోయినట్టున్నారు. కానీ ఇప్పుడు బండి సంజయ్ ముచ్చటకు వద్దాం. ఈయనేమో ఏదో ఉద్యమం చేసి జైలుకు పోయిన అంటుండు. మరి మాకు తెలిసిన ఒక దోస్త్ అయితే తంబాకులో దొరికి, మరి తంబాకు విషయంలో దొరికి జైలుకు పోయిండు. మరి ఈరోజు ఆయన ఎవరున్నాడో ఏందో కానీ ఇప్పుడు బండి సంజయ్ ముచ్చట చూసుకుంటే ఆయన ఉద్యమం చేసి జైలుకు పోయినని చెప్తా ఉన్నాడు. మనకు ఇంకో దోస్తున్నాడు. ఆయన ఒక చిన్నపాటి ఏదో డబ్బులు ఇస్తూ ఉంటూ 50 లక్షలతోటి దొరికిపోయి తిహార్ జైలుకు వచ్చినోడు. ఆయన కూడా బయటకు వచ్చి నేను కూడా ఉద్యమం చేసిన నన్ను జైలుకు పంపిర్రు అని ఆ దోస్తు మాట్లాడుకుంటాడు. సర్లే, ఇక కానిచ్చేద్దాం. ఏమనుకుంటే ఇక మీరు ఉద్యమాలు అనుకుంటారు అంటే ఏ ఉద్యమం అనుకుంటా అంటే క్విట్ ఇండియా మూవ్మెంట్ అనుకుంటున్నాను నేను. అహింసా సత్య మార్గం ఎంచుకున్నప్పుడు గాంధీ గారి పక్కన జైలుకి వెళ్ళింది ఈయనే కావచ్చు నాకు తెలిసి, బండి సంజయ్. అందుకనే కొంచెం అట్లనే ఉన్నాడు. ఇక చూడండి. చూసిర్రా? మీ నెత్తి మీద బూత్ మాట వచ్చేసింది. గుండు మీద చేయి పెట్టుకున్నాడు. ఇక చెప్తాను, మాకు ఓటేస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదని చెప్తా ఉన్నాడు. మరి కేంద్ర మంత్రివి నువ్వు రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రాన్ని శాసించేటోడివి కావచ్చు ఒకవేళ బీజేపీ అధికారంలోకి వస్తే. మరి అట్లాంటప్పుడు ఇప్పుడు క్రెడిబిలిటీ తీసుకుంటే ఏమైంది? నీ వల్ల కావట్లేదా? ఇప్పుడు నువ్వు చొరవ చేసి ఆర్టీసీని నువ్వు ఏరలేవా? కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురాలేవా? నీతోటి కాదా? నువ్వు కేంద్ర మంత్రివే కదా. మరి అట్లాంటప్పుడు నీ ఇన్ఫ్లుయెన్స్ ఏం పనిచేయదా? రాజకీయాలు శివం దగ్గరకు వచ్చి రాజకీయాలు చేసుకుంటే ఇదో రాజకీయాలు అంటారా? దీన్ని పదవి అంటారా? ఏందండి బండి సంజయ్ గారు? మిమ్మల్ని అందరూ సోమవారం మంగళవారం వెళ్తూ ఉంటే ఆ పేరును కూడా మీరు కావాలనే లేనిపోని నిందారోపణలు మోసుకుంటున్నారు. ఇదైతే కరెక్ట్ పద్ధతే కాదు బండి సంజయ్ గారు. అవును, మరి సమస్య పైన మోడీ ప్రభుత్వం ఉంది, కింద మీ ప్రభుత్వం ఉంది. మరి ఏ సమస్యలు ఏం పరిష్కారం చేసినావు? మరి ఏం చేసినావు బండి సంజయ్ గారు? ఇప్పుడేం వచ్చి మాకు ఓట్లు లేకుండా మీరు తప్పు చేసిర్రు, మాకు ఓట్లు లేకుండా మీరు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఏంది ఇప్పుడు చేయొచ్చు కదా? మిమ్మల్ని ఎవరు వద్దంటున్నారు? ఎవరైనా వద్దంటున్నారా? మరి దాని గురించి ఎందుకు మాట్లాడతలేరు? బండి సంజయ్ గారు
దయచేసి దీనిపైన మాట్లాడాల్సిన అవసరం కూడా ఉంది.